సర్పంచ్ ఆధ్వర్యంలో తుకారం, ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళంతా స్థానికంగా ఆ గ్రామస్తులు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు అడిగితే ఆ పైసలు లేవని అన్న మాట కోసం విపరీతంగా కిరాతకంగా దాడి చేసి కొట్టి బూతు మాటలని ఆడోళ్ళ మీద జాకెట్ల పట్టుకొని లాగి కొట్టి తిట్టి చెంపలే పగలగొట్టి కొడుకుని పట్టుకొని గణేష్ని పట్టుకొని విపరీతంగా దంతంటే తల్లి పోయి అయ్యా అగో వాళ్ళని కొట్టబాకండి, వాళ్ళకు పసిపాప ఉన్నది, 2 నెలల పసిపాప, ఆ పాప ముఖం చూసేలా కొట్టొద్దానంటే కాలుతోటి ఈ మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి ముగ్గురు కలిసి కాలుతోటి పాపని కాలుతోటి తంటే పాప జరిపోయింది. ఇట్లాంటి దారుణం భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? అసలు ఒక పసిపాప 2 నెలల పసికందుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టొద్దయ్యా, పాప ఉన్నదయ్యా, తల్లిని కొట్టబాకండి, తండ్రిని కొట్టబాకండి, వాళ్ళకి 2 నెలల పసిపాప ఉందంటే ఆ పచ్చి గర్భవతి మొన్ననే ప్రసవించిన 2 నెలల క్రితం ప్రసవించిన తల్లిని కొట్టిండ్రు, తండ్రిని కొట్టిండ్రు, పాపను కొట్టిండ్రు, ఆ గణేష్ తల్లిని కూడా కొట్టిండ్రు. అంత మందిని కొట్టి పాపని చివరికి ఇలా హాస్పిటల్ పోతే పాప తెచ్చుకుంది.